భారతదేశానికి అమెరికాకి మధ్యన వాణిజ్య ఒప్పందం త్వరలో కుదరబోతోంది. ఇది తాజాగా ట్రంప్ చెప్తున్నమాట. భారత్తో వాణిజ్య ఒప్పందానికి చేరువయ్యామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. మేము బ్రిటన్తో ఒప్పందం చేసుకున్నాం, చైనాతో చేసుకున్నాం, భారత్తో ఒప్పందం కుదుర్చుకోవడానికి దగ్గరగా ఉన్నామన్నారు. ఇతర దేశాలతో చర్చలు జరిపామని, అయితే వాటితో ఒప్పందాలు కుదిరే అవకాశం కనిపించడం లేదని వెల్లడించారు. అందుకే వాళ్ళకి ప్రతీకార సుంకాల విధింపు లేఖలు పంపుతున్నామని చెప్పారు. ఇందులో భాగంగా సోమవారం 10 దేశాల మీద ప్రతీకార సుంకాలు మోత మోగించారు. ఆయా దేశాలకు లేఖలు పంపారు. ఇందులో బంగ్లాదేశ్ మీద 35% సుంకం విధించారు. సోమవారం సుంకాల అమలు గడువుని ఆగస్టు 1 వరకు పొడిగించడంతో పాటు దేశాలకు లేఖలు పంపించే కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం శ్వేతసౌధంలో ట్రంప్ మాట్లాడారు. వాణిజ్య ఒప్పందానికి రాని దేశాలకు సుంకాలకు సంబంధించిన లేఖలు పంపుతున్నాం, మీరు మాతో ఆటలాడాలనుకుంటే ఇలాంటి మూల్యం చెల్లించాల్సి వస్తుందని స్పష్టం చేశారు. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని తానే ఆపానంటూ మరోసారి ట్రంప్ చెప్పుకొచ్చారు. వాణిజ్య ఒప్పందం బెదిరింపులతో నిద్ర దారికి వచ్చారంటూ చెప్పుకొచ్చారు. ఇంకా సెర్బియా, కొసావో, రువాండా, కాంగోల్లోనూ యుద్ధం జరగకుండా ఆపానని చెప్పుకొచ్చారు. అర్జెంటుగా దీనికి అదేది నోబెల్ ఇచ్చేయాలనుకుంటా. మయన్మార్, లావోసులకి 40% ట్యాక్స్ వేశాడట. సెర్బియా, బంగ్లాదేశ్ 35%, కజకిస్తాన్, మలేషియా, ట్యునీషియాకి 25%, కాంబోడియా, థాయిలాండ్కి 36%, దక్షిణాఫ్రికా, బోస్నియా అండ్ హెర్గోవినాకి 30%, ఇండోనేషియాకి 32% ట్యాక్స్లు వేశాడట.